శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలలలో పరమాద్భుతమైనటువంటి లీలలలో ఒకటి ఆ యశోదాదేవి పొందినటువంటి విశ్వరూప సందర్శనం. అసలు యశోద చేసుకున్న అదృష్టానికి పరీక్షిత్తు పొంగిపోయాడు. జననాథవకనాడు చిన్ని ముద్దుల కృష్ణు చెరబిలిచి, ఆ తల్లి ఆ చిన్ని కృష్ణుడు వస్తే తీసుకుంది, ఎత్తి పెందొడలపై నిడుకుని ఆ తొడ మీద కూర్చోపెట్టుకుని చన్నిచ్చి పాలిచ్చి నిమ్మోము చక్కనిమిరి, అది తల్లి చేసే పని. ఆ ప్రేమకి హద్దే ఉంటుందండి. ఓసారి ఆ ముఖం తుడిచి ఆ జుత్తు పైకి తీస్తుంది. నిమ్మోము చక్కనిమిరి, కడుపు నిండా తినేసి తాగేసిన పిల్లాడికి ఆవలింత వస్తుంది. అలా ఓ చిన్న లక్క పెడతంత నోరు అని ఆవలించాడు కృష్ణ పరమాత్మ. ఆ లోపలికి చూసేటప్పటికే ఆ నోటి లోపల ఆవిడికి పరమాద్భుతమైనటువంటి విషయం కనపడింది. దాని లోపల సమస్త లోకాలు కనపడ్డాయి, పర్వతాలు కనపడ్డాయి, సముద్రాలు కనపడ్డాయి, ద్వీపాలు కనపడ్డాయి, అరణ్యాలు కనపడ్డాయి, సమస్తమైన లోకాలు కనపడ్డాయి, చరాచరమైనటువంటి ప్రాణులన్నీ కనపడ్డాయి. ఆవిడ అవి చూసి కన్మోక్షి చోద్యపడియే, నోట మాట రాక స్తంభీభూతురాలైపోయింది. అడగకుండా అమ్మ అని పిలిచినందుకు, ఆమె పాలు తాగినందుకు అమ్మతనం అంటే ఇంత గొప్పగా ఉంటుందా అనుకున్నాడో ఏమో. ఎవ్వరికీ ఇవ్వనటువంటి విశ్వరూప దర్శనాన్ని యశోదామాతకి ఇచ్చాడు. ఉత్తర క్షణం మళ్ళీ వైష్ణవమాయ కప్పాడు. లేకపోతే ఆవిడ ఎక్కడ పిల్లాడి మీద భగవంతుడన్న భావన పెంచేసుకుంటుందో అని. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలల్లో పరమాద్భుతమైనటువంటి లీల నవనీత చౌర్యం. ఆయన వెన్న దొంగతనం చేసినటువంటి ఘట్టాన్ని చాలా చాలా గొప్పదిగా చెప్తారు. నిజానికి నవనీత చౌర్యము అన్న మాటకు అర్థం ఏమిటంటే, నీతము అంటే తీయబడినది, నవ అంటే అప్పుడే, అప్పుడే వచ్చిన దాన్ని తీస్తే నవనీతము అంటారు. నవనీతము అంటే వెన్న. ఆయన వెన్న బాహ్యంలో దొంగతనం చేస్తూ ఉంటాడు, కానీ ఆయన కర్మ నందుడి ఇంట్లో కొన్ని లక్షల ఆవులు ఉన్నాయి, అంత వెన్నుంది, ఆయనకి వెన్న దొంగతనం చేయవలసిన అవసరం నిజానికి లేదు. దొంగతనము అన్న మాటకు అర్థం ఏమిటంటే మనకి తెలియకుండా తీసుకునుట. ఆయన తినే నవనీతం ఏమిటి అంటే, భగవంతుని యొక్క రూపగుణ విభూతులను నిరంతరము ఆలోచించి, వాటి గురించి చదివి, వాటి గురించి చెప్పి, వాటి గురించి ఆలోచించి, భగవంతుణ్ణి సేవించి, పెద్దల్ని సేవించి, అటువంటి పనులు చేయగా 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 భగవంతుని యందు ఏర్పడినటువంటి గొప్ప భక్తి ఏది ఉంటుందో అదే తెల్లని పాలు.